ఏదో ఒక మంచి ఆలోచనే కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటో చెక్ చేసుకుంటే రేవంత్ బాగుంటుంది. ఏంటయ్యా అంటే 7% వడ్డీ మించకూడదు, ఏదైతే కౌలు రైతులకి అప్పులు ఇచ్చేదానికి 7% మించకూడదని చెప్పి ఏదో ప్రిపేర్ చేస్తున్నారట. అంటే దాదాపుగా ప్రభుత్వం రైతులు తీసుకునే ప్రైవేట్ రుణాలకి, కౌలు రైతు కాదు, రైతులు తీసుకునే ప్రైవేట్ రుణాలకి తనే వడ్డీ ఫిక్స్ చేస్తుందని, బ్యాంకులు ఇచ్చే వడ్డీని మించి 2% దాటకూడదని ప్రైవేట్ వాళ్ళకి కూడా మనీ లెండర్స్ యాక్ట్ అమలు చేయబోతోందని తాజా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఉన్న పాత చట్టానికి కొత్త మార్గదర్శకాలు ఇస్తారని, జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడాదికి 7% తీసుకున్నాయని, ఇంకో 2% అంటే 9% మించకూడదని. సాధారణంగా 9% వడ్డీ అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఉన్నటువంటిది అంటే 30 దగ్గరగా లెక్కేస్తే ఇప్పుడున్నటువంటిది 45% వరకు వడ్డీలు వసూలు చేస్తున్నటువంటి రోజులలో ఎట్లాగన్నది. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఒక సమస్య అవుతుంది ఈ చట్టం ద్వారా. ఈ రైతులకి ప్రభుత్వం గనక ఇట్లాంటి డబ్బులు ఇప్పిస్తే అసలు గొడవే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులతో మాట్లాడి, బ్యాంకులు ఇప్పుడు మైక్రో ఫైనాన్స్కి వీటికి ఏం చేస్తారు, ప్రభుత్వమే అదే ఆ మైక్రో ఫైనాన్స్ సంస్థలు డబ్బులు తీసుకుని వాళ్ళు ఇస్తారు, రీపేమెంట్ వాళ్ళే చేస్తారు. డ్వాక్రా మహిళలకు కూడా అంతే కదా. అట్లా రైతులకి కూడా ప్రభుత్వమే బ్యాంకుల దగ్గర నుంచి బల్క్గా అమౌంట్ తీసుకుని రైతులకి ఇచ్చి అది కట్టేస్తే అసలు గొడవే ఉండదు. అలా కాకుండా మేము వాళ్ళని ఒత్తిడి చేస్తాం, వీళ్ళని ఒత్తిడి చేస్తాం అంటే, ఇప్పుడు ఈ చట్టం కఠినం చేస్తే ఎవడు అప్పులు ఇయ్యడు, అప్పులు ఇవ్వకపోతే రైతుకి రాదు. బ్యాంకులు ఇచ్చే అప్పు మనకు ₹1,00,000 అవసరమైతే 25,000, 30,000, మ్యాక్సిమం 50,000, 60,000కి మించి ఇవ్వదు. అలాంటి సందర్భంలో ఆలోచించుకోవాల్సి ఉంది. అంత వడ్డీ దుర్మార్గం, నో డౌట్, 45%, 50% వసూలు చేయడం అని. కానీ ఇది బ్యాంకుల ద్వారా లేకపోతే చట్టం ద్వారా సాధ్యం కాదు. దీని పరిష్కారం ఏంటన్నది కరెక్ట్గా ఆలోచించాల్సి ఉంది.